ఇదంతా మామూలు డబ్బులు కొట్టిరా విష్ణుడు డ్రెస్ మారుస్తుంది అంతేనా అమ్మకేనా ఎందుకు అది నీ మాత్రం ఇరకం పెట్టు బలవంతంగా పెట్టాను జాగ్రత్త ఉండేది ఒకటే దిక్కు అద్భుతంగా ఉంటుంది గొడవ చేయకండి ఏమి విచిత్రము మనం ఈ విధముగా కలుసుకుందామని కలలో కూడాను అనుకొనలేదు. అవును బావా, నేను కూడా అనుకొనలేదు. దీనికంతకు కారణం ఆ గయుడే. గయుడా? అయ్యా అమ్మా, ఇది గయోపాఖ్యాన నాటకం, వేణురాధలు కాదు. మీరు అర్జునుడు, ఆవిడ శ్రీకృష్ణుడు, మర్చిపోకూడదు అంతే. ఓయి అర్జున, ఆ గయుని సంహరించునని నేను ప్రతిజ్ఞ చేసి నా ప్రతిజ్ఞ నెరవేరకుండా అవరోధం కలిగించువా? ఓ జలజనయన, నేను గయుని రక్షించునని మాట ఇచ్చి తిని నా మాట నెరవేరకూడదని నీ అభిమతమా? మనిద్దరము చిన్ననాటి నుండి ప్రాణమిత్రులము కదా. నా శత్రువు నీ శత్రువు కాడా? రాధా ప్రియ, జన్మ జన్మల నుండి మనం ఆత్మబంధువులం. సాటి వారిలో నాకు అవమానము కలిగిన అది నీకు అవమానము కాదా? గైడా నిరగిస్తు నువ్వు పట్టుకున్నా. మాటకు మా ప్రత్యుత్తరం ఇచ్చుట మగటిమి అనుకున్నావా? కృష్ణ, మాటకు మాటయే కాదు, చేతనతో కూడా ఎదుర్కొంటకు సిద్ధముగా ఉన్నాను. ఔరౌరా ఐదుగురన్నదమ్ములు మీరలొక కాంతవలపు పంచుకొనలేదే. 16,000 గోపవధూజనాల తమ్ము కంటెను నయము కాదే. గురుదక్షిణార్థమంగుష్ట ఖండన పేర ఏకలవ్యుని మోసగించదగునే. ఆప్యాయముగ పిల్వనంపిన మామనే హరించుట నీతి శాస్త్రమగునే. నాగకాంతవులూచి భోగ సంపద చూచి వ్రత దీక్షకే నీళ్లు వదలవలెనే. అక్రమం బనక త్రివక్రయౌ కుబ్జతో కేళీ కలాపాల తేలవలనే. ఉచ్చమో నీచమో ఉంచ వృత్తి వహించి ఎగ్గులెన్నక బిచ్చమెత్తదగునే. నీవు చూపిన దారిని నడచిన మాకు భిక్షాటనము క్రొత్త విజయగునే. బాలకములేల పార్థ నా పలుకు వినుము, గయుని విడనాడి సనుము సుఖము గనుము. నాటకములేల కృష్ణ నా మాట వినుము, గయుని రక్షింద. అర్జున సిగ్గుమాలిన దుర్జన మదీయ చక్రాయుధం మే వధించు నిన్ను. మాధవ వెర్రి బాగుల యాదవా
మదీయ పాశుపతాస్త్రమే త్రెంచు నిన్ను. ఆపండి, లోకనాశనకరమైన ఈ యుద్ధాన్ని ఆపండి. నీవు కృష్ణుడవు కావు, నీవు అర్జునుడవు కావు. నా తల్లి, మా బంగారు, కృష్ణుడి వేషంలో ఎంత బాగున్నావమ్మా, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. ఏమండి చూసారా, వీళ్ళిద్దరు పక్క పక్కగా నిలబడితే ఎంత ముచ్చటగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అత్తయ్య, అంతకంటే ఒక ఆకు ఎక్కువ అనుకుంటున్నారు జనం. ఏమనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ ఎంతో ఉద్దిగ్గా ఉన్నారని, దంపతులు అయితే ఇంకా ఎంతో బాగుంటారని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఇట్లా పెళ్లి చేసుకోబోతున్నారని. ఎవరు కూర్చోరా కూత? లోకమావయ జనం ఆ మాట వింటుంటే నా గుండె బతలైపోయి. యూ డోంట్ వరీ మై బాయ్, ఆ లోకం నోరు నేను ముంచేస్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోయాను, రేపు నా పుట్టినరోజు. అంటే రేపు రాననేగా? కాదు, మీరు రావాలి అని. నేను రాను. కారణం? నీవు నా పుట్టినరోజుకి రావు గనుక. నా పుట్టినరోజు నాకే తెలియదు గనుక. నాకు తెలుసు. ఏమిటి? సంగీతం పుట్టినరోజే మీ పుట్టినరోజు. అది అసలు తెలియదు గనక ఇద్దరం కలిసి ఒకే పుట్టినరోజు చేసుకుందాం, సరేనా? అదే రోజు మన ప్రేమ పుట్టినరోజు. రండి. హలో డార్లింగ్, కమ్ ఆన్. మావయ్య, మీట్ ది వుడ్ బి వరల్డ్ ఫేమస్ డాన్సర్ మిస్ నళిని. కూర్చోటానికి ఇప్పుడే వస్తాను. కేక్ కట్టేదండి. వెయిట్, రావాల్సిన వారు, ఐ మీన్ కావాల్సిన వారు ఇంకా రాలేదు. ఎవరా నీకు కావాల్సిన వాడు? నమస్కారం అండి. నమస్తే. థింక్ ఆఫ్ ది డేల్ అండ్ దేర్ ఇట్ ఈస్. అనుకోసం వచ్చేసారు. నీ పుట్టినరోజు పండుగ శారదాదేవి ఆశీస్సులతో పాటు ఆ దేవి పుట్టి ప్రసాదం కాదు, వరప్రసాదం. గురుప్రసాదం. వెల్ సైడ్, వెల్ సైడ్. కేక్ కట్ చేద్దాం పదండి. ప్లీజ్. ఓ ముఖ్య విషయం అందరూ వినాలి. ఈ శుభ సమయంలో ఓ ముఖ్యమైన శుభవార్త. మా అమ్మాయి రాధకు మా మేనలుడు ఆనంద్కు అతి త్వరలో వివాహం జరగబోతుంది. ఆడపిల్ల కదండి, కాస్త సిగ్గుపడుతుంది. ఒకరికి సిగ్గు, ఇంకొకరికి భగ్గు, అంతే ఆడండి. కూర్చోండి, ప్లీజ్. రాధ, ఏమిటిలో వచ్చావు? అవును, వచ్చేసాను. అర్ధరాత్రి పూట ఇల్లు వదిలిపెట్టి
ఆడపిల్ల అన్న తర్వాత ఏనాటికైనా ఇల్లు వదిలిపెట్టాలి. ఇలా ఒత్తిడి కదా కాదు, మీరున్నారనే వచ్చాను. రాధ 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 వేణుగోపాల్ని వెతుక్కుని రావడంలో ఆశ్చర్యం లేదు. అంతటి అవసరం కూడా లేదేమో. బలవంతు పెళ్లి ఉరితాడులా కంఠం మీద కొరుకుతూ ఉంటే దాని నుంచి తప్పించుకోవాలన్న ఆవేదన అవసరం ఆడదానికి తప్ప మీకు అర్థం కాదు. అర్థమైంది రాధ, అర్థమైంది. కానీ రాధ మీది కాదని కన్నవాళ్ళు అంటున్నారు. ఏది నిజమో మీరే రుజువు చేయాలి. రాధ ఏ ఆపదను అవకాశంగా తీసుకుంటున్నానా? బలవంతంగా మీ జీవితంలో భాగం కోరుతున్నాను. అదేమీ కాదు రాధ. మరి మరి ఆశించే అర్హత నాకు లేదు. పొరపాటు. ఇచ్చే మనసున్న అందరికీ పుచ్చుకునే అర్హత కూడా ఉంది. మీరు నాకు మనసు ఇచ్చారు. రాధ, ఏమిటి నీ నమ్మకం? నా మనసు నా దగ్గర లేకపోవడమే. నేను పేదవాణ్ణి. మీ మనసు పేద కాదు. రాచు వేరు, మనుగడ వేరు రాధ. జీవితం భయంకర సమస్యగా, దారిద్ర్యం దుర్భర దుఃఖంగా గుండెల మీద బరువుగా కూర్చుంటుంది. ఓర్చుకోలేవు. నిన్న స్థితికి తీసుకురావటం నాకు ఇష్టం లేదు రాధ. రాధ, నన్ను క్షమించు. అంతేనా? సరే, నా దారి నేను చూసుకుంటాను. ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ఉన్నది ఒక్కటే తల్లి, కృష్ణవేణి. ఓడ ఉన్న వాళ్ళని ఒడ్డుకు తినట్టే ఓడిపోయిన వారిని తన ఒడిలో చేర్చుకుంటుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎవరు చెప్పక్కర్లేదు, మీ తుపాకే చెప్తుంది. రావు గారు ఆగో. నా తుపాకీ తెలిసింది తూటాలే కానీ మాటలు కావు. మీ తుపాకీ చంపేది పిరికి గుండెల్ని, ప్రేమ జీవుల్ని. మీరు నన్ను మా ఇద్దరిని వేరు చేయలేరు. కావాలంటే మీరు కాల్చగలరు, ఏ ఒక్కరినైనా చంపగలరు. కానీ ఇద్దరం మరణిస్తారు. ఆ మరణంలోనే ఒక్కటే మేము జీవిస్తాం. చూస్తారు, ఎవరు మరణిస్తారో ఎవరు బ్రతుకుంటారో చూపిస్తారు. లక్కీ ఎవడో చూడడం లాగేశాడు. చూడబాయి వేణు, జరిగినదో జరిగిపోయింది. ఇక నా బిడ్డ నాకు ఇస్తే ఆవిడ జోలికి మళ్ళీ రాదు. రాధను మీరు ప్రాణాధికంగా ప్రేమించారు. ఆమె మెడకు వెయ్యిపోయే ఉరిత్రాడు కూడా మీకు కనిపించటం. చాలా తాళ్లే, నా కూతురు, నేను ఏమైనా చేసుకుంటాను. మధ్య నువ్వెవడో. నాన్నగారు క్షమించండి. ఏనాడు వారికి నేను మనసిచ్చాను, ఆనాడే వారి దాన్ని అయిపోయారు. అంటే నువ్వు నా కూతురు కాదులేగా, నీ మీద నాకు ఎలాంటి అధికారం లేదనేగా.